భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్కు తెలుగు వ్యక్తినే సీఎండీగా నియమించాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ సాధనలో ప్రాణత్యాగం అర్థం తెలిసిన తెలుగు అధికారి మాత్రమే కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని సమర్థంగా వినియోగించి పరిశ్రమను పునరుజ్జీవింపజేయగలరని, అందుకు ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కేంద్రాన్ని ఒప్పించాలని అన్నారు. ముఖ్యమంత్రి నియామకములో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే రద్దు చేయాలి. ఉక్కుకు విద్యుత్తు, నీటి ఛార్జీలు వెంటనే. ప్రస్తుతం పనిచేస్తున్న సీఎండీ మరియు ఇతర ఉత్తరాది రాష్ట్రాల డైరెక్టర్లకు విశాఖ ఉక్కు పోరాట త్యాగాలు తెలియవని, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పరిశ్రమను తిరిగి నిలబెట్టడానికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం ప్రాణత్యాగం అర్థం తెలిసిన తెలుగు అధికారులు కావాలన్నారు. సీఎండీతో పాటు కీలకమైన ఆపరేషన్, కమర్షియల్, ఫైనాన్స్ డైరెక్టర్లను తెలుగువారిని నియమించేలా చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ఒప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భీమసేన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, విదసం నాయకులు బోల భాస్కర్రావు, గుడాల ఈశ్వరరావు, రవిశేఖర్, రవి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కుకు గత 10 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దీని మీద చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చలో ప్రధానమైనటువంటి అంశం ఉక్కు ప్రైవేటీకరణ ఉపసంహరించుకున్నామని ప్రకటన లేకుండా ఈ ప్యాకేజీ ప్రకటించడంలో ఏదో కుట్ర దాగి ఉందనేటువంటి అనుమానం మాత్రం చాలామంది నాతో సహా వ్యక్తం చేశారు. అయితే దీన్ని ప్రభుత్వం, పాలకపక్షాలు ఖండించాయి. ఓకే, దాన్ని మేము కొంతసేపు విశ్వసిస్తాం. అయితే ఈ ప్యాకేజీ ప్రకటనలో ముఖ్యమంత్రి గారి పాత్ర చాలా కీలకమైంది. కేంద్రం ఏ ఉద్దేశంతో ప్రకటించినప్పటికీ రాష్ట్ర ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తి నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోడీ మీద తెచ్చిన ఒత్తిడి ఫలితంగానే ఈ ప్యాకేజ్ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ 11,440 కోట్ల రూపాయలు ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ని గాడిలో పెట్టాలి అంటే ఇప్పుడున్నటువంటి యాజమాన్యం సమర్థనీయం కాదు. ఇది నేను అనట్లేదు. ప్యాకేజీ ప్రకటించిన తర్వాత, ప్రకటించిన ముందు నుండి కూడా అటు కేంద్రము, రాష్ట్రము కూడా ఇదే మాట చెప్పింది. సమర్థమైనటువంటి యాజమాన్యం లేదు, సమర్థత కలిగినటువంటి యాజమాన్యం ద్వారా ఈ ప్లాంట్ని మనం పునరుజ్జీవింపజేసుకోవాలి అని చెప్తుంది. మేము కూడా అదే చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి సక్సేనాకి చాలా చరిత్ర ఉంది. ఈయన ఉన్న సీఎండీని పక్కన పెట్టి ప్రభుత్వం ఈయన తెచ్చింది. సెలెక్ట్ అని సీఎండీని జాయిన్ చేసుకోలేదు. ఈ యాజమాన్యం సమర్థమైనది కాదు అని చెప్పి ప్రకటిస్తూ, మరి ఎవరు కావాలి అంటే ఈ ప్యాకేజీ ద్వారా ఈ ప్లాంట్ పునరుజ్జీవం కావాలి అంటే ఈ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రాణత్యాగ పోరాట చరిత్ర తెలిసినటువంటి, పరిశ్రమ మనసు తెలిసినటువంటి తెలుగు అధికారి సీఎండీగా ఉంటే మాత్రమే ఈ పరిశ్రమ నిలదొక్కుకోగలదు. చాలా ఆశ్చర్యం గుర్తించింది. ఎందుకంటే ఆ ప్యాకేజీలో ఉద్యోగ జీతాలు కానీ, అప్పులకు కానీ ఎలాంటి చేయకూడదని ఒక షరతు విధించింది. మరి ఇవన్నీ చూసుకోకుండా ఏనాడు కూడా గత 4 సంవత్సరాలుగా ఉద్యమం జరుగుతుంటే ఏ శిబిరానికి కూడా రానటువంటి ఎన్డీఏ నాయకత్వం సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ ప్యాకేజీ అసలు విషయాలు ఏంటి, లోపైకరికి ఏమున్నదన్నది మొట్టమొదటిగా జనాలకు, ప్రజలకు చెప్పినటువంటి ఏకైక సంస్థ విదసం ఐక్యవేదిక రాష్ట్ర కౌన్సిల్ బూసి వెంకటరావు గారు.
దీని తర్వాత చాలామంది ఇది లోపాయికారిగా ఆయన కొన్ని టీవీ ఛానల్లో మాట్లాడుతూ చెప్పిన విషయాలు చూసిన తర్వాత అందరికీ నిజం అనిపించింది. తర్వాత ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ కూడా దీనిలో లోపాయికారి ఎంత ఉందనేది ఆలోచన చేసి పరిశీలించిన తర్వాత ఇది కేవలం ప్యాకేజీ, ఇది అమ్మటానికి ముందుగా చేస్తున్న ఒక ఎత్తుగడగానే అనుకుంటున్నారు. ఇంకేదంటే ఒక బూత్ బంగ్లాని, పాడైపోయిన బంగ్లాని అమ్మాలంటే అలా చూపిస్తే ఎవరు కొనరు. దానికి సున్నాలు వేసి, పెయింట్లు వేసి, ఒక బల్బు, లైట్లు పెడితే దాన్ని కొంటారు. ఆ విధంగా ఈ ప్యాకేజీని కూడా ఆ విధంగా ప్యాకేజీ ప్రకటించారని మేము అనుకుంటున్నాం. లేకపోతే ముఖ్యంగా మరి నిర్వాహస్తుల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. వేలాది ఎకరాలు రైతులు ఈ స్టీల్ ప్లాంట్కు వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా చాలా మెజార్టీ పీపుల్ ఉద్యోగాలు లేక చాలామంది చనిపోయారు. చనిపోయిన సంగతి అలగడ పక్కన పెడితే ఈవేళ వాళ్ళ బ్రతికే అస్తవ్యస్తం అయిపోయింది. ఎక్కడో కూలి పనులు తీసుకొని వాచ్మెన్లుగా చేసుకునే పరిస్థితి, ఇవాళ పిల్లలు చదువుకోలేని పరిస్థితి, పెళ్ళిళ్ళు చేసుకోలేని పరిస్థితి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం మేము ప్యాకేజీ ఇచ్చాం, ఈ ప్యాకేజీ మేము ఇస్తున్నటువంటి ఆ భరోసా, మీరు ఎలాంటి పుకార్లు నమ్మద్దని చెప్పే విధంగా చేస్తున్నటువంటి ఈ కుట్రల్ని, ఈ ప్రచారాన్ని మేము తిప్పికొడుతున్నాం. ఏది ఏమైనా కానీ మరి గతంలో మరి మోడీ గారు తన సన్నిహితులకు, శ్రేయబసులకు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు ఒక సంతకంతో. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా దేశాన్ని వదిలి పారిపోయినటువంటి వాళ్ళ మీద కానీ కేసుల్లో వాళ్ళని రప్పించే పరిస్థితి చేయలేదు. మరి ఈవేళ కార్మికులు దుర్భర జీవితం అనిపిస్తున్నప్పుడు, కోట్లాది రూపాయలు వడ్డీ రూపాయలు స్టీల్ ప్లాంట్ కడుతున్నప్పుడు మరి ఆ వడ్డీ అయినా మాఫీ చేయాలి, లేదంటే అప్పునైనా మాఫీ చేయాలి. తన సన్నిహితులకైతే మాఫీ చేస్తున్నారు తప్ప ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ప్యాకేజీ ఇలాంటి రద్దు చేయకపోవడం చాలా దుర్మార్గం. కేవలం ఇది ప్రైవేటైజేషన్కి, అమ్మకానికి కావలసినటువంటి ముందు చర్యగా భాగంగానే ఈ ప్యాకేజ్ అనేది మేము తమరి ద్వారా మనవి చేసుకుంటున్నాం. మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జిఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.